చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకు పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన 42 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక షోలకు టికెట్ ధరలను 600 రూపాయలుగా నిర్ణయించడంతో పాటు వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయల నుంచి మల్టీప్లెక్స్లలో 100 పెంచుతూ ఈ నెల 8న హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. అయితే ఇది కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్లో స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. హైకోర్టులో మన శివశంకర్ ప్రసాద్ సినిమా ఏదైతే ప్రముఖ నటుడు చిరంజీవి అదేవిధంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి ఇటీవల సంక్రాంతి కానుక వచ్చిన సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఏదో అదనంగా వసూలు చేశారు అంటే టికెట్ల రేట్లు పెంచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సహకరించింది. దాన్ని తద్వారా వచ్చినటువంటి 42 కోట్ల రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రికవరీ చేయాలని హైకోర్టులో ఓ పిటిషన్ పాదూరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి దానిపైన హైకోర్టు ధర్మాసనం న్యాయ విచారణ జరిపి 42 కోట్ల వసూలుపై వివరాలు మొత్తం కూడా సమర్పించాలని ప్రతివాదులుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జీఎస్టీ అధికారులకి హైకోర్టు ఆదేశం జారీ చేయడం జరిగింది. ప్రముఖ దీని ఉద్దేశం ఏంటంటే గతంలో కోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చింది, స్పష్టంగా మీరు టికెట్ల రేట్లు పెంచకూడదు, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పెంచే పరిస్థితి ఉండకూడదని గతంలో ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలని తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తూ కంప్లీట్ గా ఈ నెల 8వ ఒక మెమో జారీ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి ప్రత్యేక టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి ఆ మెమో జారీ చేయడం జరిగింది. ఈవెన్ కోర్టు ఆదేశాలు పెంచవద్దని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఉన్నప్పుడు కూడా దాన్ని ఉల్లంఘిస్తూ ఈ విధంగా మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ న్యాయవాది పాదూరు శ్రీనివాస్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 8న జారీ చేసినటువంటి మెమో ప్రకారం ఏంటంటే హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. దాని ప్రకారం ప్రత్యేక షో అంటే జనరల్ గా తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక షోలు వద్దు, టికెట్ల రేట్లు పెంపు వద్దని చెప్పి కొంతమంది పోరాటం చేయడం హైకోర్టు నేపథ్యంలో హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పరిస్థితుల్లో ఇక ముందు ప్రత్యేక షోస్ కావచ్చు, ప్రతి షో డబ్బులు వసూలు చేయడం కావచ్చు, లేదంటేనో సింగిల్ స్క్రీన్ కింద మల్టీప్లెక్స్ కింద ఈ విధంగా పెంచడం కరెక్ట్ కాదని చెప్పేస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏదైతే మనశంకర్ ప్రసాద్ గారు సినిమా టీం సంబంధించిన ప్రొడ్యూసర్లు కావచ్చు, ఆ చిత్ర బృందం ప్రభుత్వానికి పెట్టుకున్న అప్లికేషన్ ని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తూ ఈ నెల 8వ తారీఖున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఒక జారీ చేయడం జరిగింది. ఆ మెమో జారీ ప్రకారం ఆ రోజు సినిమా రిలీజ్ ముందు రోజు ప్రత్యేక షో పేరుతో ఆల్మోస్ట్ ఆ షోకి 600 రూపాయలు టికెట్ పెంచుకోవచ్చని, అంటే టికెట్ రేటు 600 రూపాయలు నిర్ధారించుకోవచ్చని, అట్ ది సేమ్ టైం వారం రోజుల పాటు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వచ్చే వారం రోజుల పాటుగా సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, అదేవిధంగా మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకోవచ్చు అంటూ అధికారికంగా ప్రభుత్వం జారీ చేసింది, అంటే ఒక మెమో జారీ చేసింది. సో ఆ మెమోను తప్పుపడుతూ దాఖలైనటువంటి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగడం చాలా స్పష్టంగా దీనిపై విచారణ జరిపి 42 కోట్ల రూపాయలు అంటే అధికంగా పెంచినట్టు వసూలు వల్ల వచ్చినటువంటి 42 కోట్ల మొత్తం ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన జీఎస్టీ వివరాలు స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిత్ర బృందం జీఎస్టీ వచ్చిన 42 కోట్లలో జీఎస్టీకి ఎంత చెల్లించారు, జీఎస్టీ పేరు మీద మీరు ఎంత రికవరీ చేసిన దాన్ని ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా జీఎస్టీ అధికారులకి ఒక ఆదేశాలు అంటే ఆ వసూలు పైన వివరాలు రాబట్టాలంటూ హైకోర్టు ధర్మాసనం వీళ్ళిద్దరికి కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జీఎస్టీ అధికారులు కూడా హైకోర్టు ఆదేశం చేసింది. సో కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ మీరు ఏ విధంగా సదరు చిత్ర నిర్మాత 42 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించేలాగా మీరు ఏ విధంగా వేశారో ఖచ్చితంగా ఆ 42 కోట్ల మొత్తాన్ని కూడా రికవర్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఆ న్యాయవాది తన వాదనలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఈ కేసులో రెస్పాండెంట్స్ గా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జీఎస్టీ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూ సంబంధించిన తదుపరి విచారణని వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనశంకర్ ప్రసాద్ కి ఒక సినిమా టీం కి ఒక షాక్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ టికెట్ రేట్ పెంచుకోవడం వల్ల ప్రభుత్వం సహకరిస్తూ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో వాటి ద్వారా వచ్చినటువంటి 42 కోట్ల రూపాయల సంబంధించి రికవర్ చేయడంతో పాటుగా అందులో రికవరీలో భాగంగా జీఎస్టీకి ఎంత 42 కోట్లలో జీఎస్టీకి ఎంత చెల్లించారనే విషయాలను కూడా స్పష్టంగా చెల్లించాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు ధర్మాసనం క్లియర్ కట్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. సో దీనిపైన
చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. శ్రీయ. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద